Hello guys, welcome back to my channel and welcome back to another video. I am Monica and I make content related to lifestyle, food, travel and what not. Travel inka cheyaledu, we'll do in future definitely. So, ee roju manam em cheyabothunam ante we are going to make a vision board that too under budget, like under 100 rupees, ఇంకా ఎక్కువ మనైతే 80 రూపీస్ కన్నా తక్కువలో we are going to make a vision board. చాలా మంది దగ్గర చూసుంటాం అండ్ వీ ఆల్ ఫీల్ టు డూ దాట్. ఏంటంటే విజన్ బోర్డ్ చేయాలి, గోడకి పెట్టుకోవాలి, చాలా ఎస్థెటిక్గా ఉంటుందని. కానీ మనం చూసినవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ వెరీ లెస్ బడ్జెట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Firstly, we have everything we need. We have all our pictures ready. See, we have all our pictures ready. And దీన్ని ఇప్పుడు వెళ్ళి నేను ప్రింట్అవుట్స్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. Hi, I am back. So we have got our printouts. Got all our printouts and ఒక గమ్. నాకు ఈచ్ ప్రింట్అవుట్ 10 రూపీస్ పడింది అండ్ గమ్ 10 రూపీస్. అలా తీసుకుంటే ఇట్స్ జస్ట్ 4 ప్రింట్అవుట్స్ ప్లస్ గమ్ ఎంత 50 రూపీస్. చూడండి, నేను మీకు 100 అని చెప్పాను బట్ ఇట్స్ జస్ట్ 50 రూపీస్. అండ్ ఇది కాకుండా ఎక్స్ట్రాగా యాక్చువల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ కార్డ్బోర్డ్ ఆర్ కొంచెం పెద్ద పెద్ద బోర్డ్స్లో చేస్తున్నారు. బట్ ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ సింపుల్, జస్ట్ ఒక చిన్నదిగా చేసుకుని ఫ్రేమ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను జస్ట్ A4 షీట్లోనే ఇలా ఒక థిక్ పేపర్ వస్తుంది. నాట్ A4 షీట్ అంటే మామూలు A4 షీట్ కాదు, A4 సైజ్లో థిక్ పేపర్ అంటే ఇస్తారు. ఇది కూడా 10 రూపీస్ అంతే. సో 60 రూపీస్ అంతే. ఒక A4 షీట్, ప్రింట్అవుట్స్, గమ్ అండ్ సీజర్స్ ఇది ఇంట్లోనే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ కటింగ్. మనం అన్నీ మాట్లాడుకున్నాం కానీ అసలు ఈ విజన్ బోర్డ్ అనేది ఎలా చేసుకోవాలని మాట్లాడుకోలేదు కదా. సో లెట్స్ టాక్ దట్ వైల్ కటింగ్ ద పేపర్స్. సో ఏం లేదు గైస్, జస్ట్ మీ ల్యాప్టాప్ వాడితే ల్యాప్టాప్, ఫోన్ వాడితే ఫోన్, ఏది వాడుతుంటే అది, అందులో క్రోమ్ కానీ యాప్ స్టోర్లకు కానీ వెళ్ళి యూ కెన్ జస్ట్ గో ఆన్ సర్చ్ పింట్రెస్ట్ అని సర్చ్ చేస్తే మీకు ఒక యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ చేయకండి. నేను ఫస్ట్ ఏం కావాలి అని నోట్ చేసుకోకుండా డైరెక్ట్గా సెర్చ్ చేయడానికి వెళ్ళిపోయాను. సో అప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఏం డౌన్లోడ్ చేసుకున్నాను ఏం చేసుకోలేదు అని. సో ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని మీకు ఏం కావాలి, లైక్ ఏమేం పెట్టాలనుకుంటున్నారు మీ విజన్ బోర్డ్లో అని ఫస్ట్ రాసుకోండి ఒక పేపర్లో. ఆ తర్వాత రాసుకున్న దాన్ని తీసుకెళ్ళి మీరు పింట్రెస్ట్లో సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏమేమి డౌన్లోడ్ చేశాను ఏమేమి చేయలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏం సెర్చ్ చేస్తారు, లైక్ మీరు ఈ నెక్స్ట్ ఇయర్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, రీల్స్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలా మీరు ఏదన్నా ఒకటి మేనిఫెస్ట్ చేస్తుంటే దాన్ని ఫస్ట్ పేపర్లో రాసుకోండి. దాని తర్వాత పింట్రెస్ట్లోకి వెళ్ళి సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి పిక్చర్ని. అక్కడ కింద ఉంటుంది త్రీ డాట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకున్న వాటన్నిటిని గ్యాలరీలో పెట్టుకుని ఆ తర్వాత కష్టమైన పార్ట్ ఏంటంటే అవన్నీ మీరు క్యాన్వాలోకి వెళ్ళి, ఒక క్యాన్వానే కాదు మీరు జస్ట్ ఒక్కొక్క ఇండివిజువల్ పిక్చర్ కూడా తీసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ క్యాన్వాలోకి వెళ్ళి అవన్నీ నీట్గా ప్లేస్ చేసుకోండి. ఎక్కడెక్కడ కావాలి, ఎంత సైజులో కావాలని ప్లేస్ చేసుకుని ఆ తర్వాత జిరాక్స్ షాప్కి వెళ్ళండి. జిరాక్స్ షాప్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ఇంటికి చాలా దూరంగా, మీకు అస్సలు తెలియని వాళ్ళు, చాలా కొత్త ఫేసెస్ ఉన్న జిరాక్స్ షాప్కి వెళ్ళండి. ఎందుకంటే మీరు విజన్ బోర్డ్కి ఫొటోస్ తీసుకోవడానికి జిరాక్స్కి వెళ్ళినప్పుడు చాలా వియర్డ్గా యాక్వర్డ్గా అనిపిస్తుంది. మీకు అలా అనిపించకూడదంటే ఐ సజెస్ట్ యూ టు గో టు అ ఫార్ అవే షాప్ సో దట్ మీకు ఆ వియర్డ్నెస్ ఉండదు. సో ఇంకా జిరాక్స్ తెచ్చేసారంటే ఇంకేం పని లేదు, అక్కడికి అయిపోయినట్లే. అండ్ మీరు అడగచ్చు వాట్ ఈజ్ ఎ విజన్ బోర్డ్ అని. చాలామంది అబ్బాయిలకి తెలియదు విజన్ బోర్డ్ అంటే. అమ్మాయిలకి చాలామందికి తెలుసు బట్ అబ్బాయిలకి తెలియదు. సో విజన్ బోర్డ్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది విజన్ బోర్డ్. సో మీరు కమింగ్ ఇయర్ కానీ కమింగ్ మంత్ కానీ మీ లైఫ్లో ఏం విజన్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏం జరగాలని కోరుకుంటున్నారు, ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇదంతా జస్ట్ మంత్లో పెట్టేసుకోకుండా ఒక విజువల్ రిప్రజెంటేషన్ లాగా
చేసి పెట్టుకోవడాన్ని విజన్ బోర్డ్ అంటారు. అంటే ఏం లేదు, మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు, ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేవన్నీ మీ కళ్ళ ముందర ఒక ఫ్రేమ్ గాను ఆర్ ఒక వాల్పేపర్ గాను ఆర్ ఒక గోడకి పోస్టర్లను పేస్ట్ చేసి ఉంటే యూ విల్ బీ ఆల్వేస్ గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇవన్నీ చేయాలి ఈ ఇయర్, మీరు ఇవంతా సాధించాలి, సో యూ షుడ్ లేయి, ఫస్ట్ పని చేయి, ఫస్ట్ అది చేయి ఇది చేయి అని మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో దానికి విజన్ బోర్డ్ అనేది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాజిక్ లాగా అనమాట. అంటే మేనిఫెస్టేషన్ అంటారు కదా. సో మ్యాక్సిమం 90% ఆఫ్ ది థింగ్స్ మీరు విజన్ బోర్డ్లో పెట్టినవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ జరగకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా జరుగుతాయి. బికాస్ యాక్చువల్గా నేను ఫిజికల్గా చేసుకోవడం ఫస్ట్ టైం, డిజిటల్గా ఆల్రెడీ చేశాను అండ్ దానిలో చాలా జరిగాయి కూడా. సో విజన్ బోర్డ్ అనేది జరుగుతుంది గైస్, నమ్మండి నమ్మండి నమ్మండి. రెడీ. So now we are going to start making the vision board. First thing first, 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ బోర్డ్ ఎందుకు చేసుకుంటున్నా, ఏ ఇయర్ కోసం చేసుకుంటున్నా, 2026. సో ది ఫస్ట్ థింగ్ ఈజ్ 2026. నెక్స్ట్ వచ్చి అసలు చిన్నప్పటి నుంచి ఎన్ని పింపుల్స్, ఎంత యాక్ని, ఎంత ఫేస్ చేశానంటే ఇప్పుడు కొంచెం పర్లేదు. సో 2026లో కూడా ఇంకా మంచి స్కిన్ రావాలని కోరుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఫర్ దట్. నెక్స్ట్ వచ్చి ఇది నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ కాంటెంట్ క్రియేషన్ గైస్, కాంటెంట్ క్రియేషన్ చాలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను. కానీ ఐ రియలీ వానా మేక్ ఇట్, అంటే చాలా గ్రో చేయాలని ఉంది. నా ఛానల్ని, నా ఇన్స్టాగ్రామ్ని అన్నిటినీ చాలా గ్రో చేయాలని ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ రోల్. నెక్స్ట్ కార్ డ్రైవింగ్. నాకు యాక్చువల్గా నేను నేర్చుకున్నాను, 4 months దాకా నేర్చుకున్నాను. కానీ ఆ తర్వాత చాలా సిచ్యువేషన్స్ వల్ల మర్చిపోయాను ఇప్పుడు ఎలా తోలాలో, ఏం గుర్తులేదు. సో నెక్స్ట్ ఇయర్ ఐ డెఫినెట్లీ లెర్న్ అండ్ డ్రైవ్. నెక్స్ట్ ఈజ్ ఎయిర్ప్లేన్ రైడ్, ఫ్లైట్. ఇప్పుడు అసలు నమ్ముతారా, ఇప్పుడు దాకా నేను 20 years ఆఫ్ మై లైఫ్, నాకు 21, నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు నేను ఇప్పుడు వరకు. సో ఒక్కసారన్నా 2026లో ఫ్లైట్ ఎక్కాలి, ఖచ్చితంగా ఎక్కాలి. నాకు మళ్ళీ పాస్పోర్ట్ ఉంది, ఐ హ్యావ్ ఏ పాస్పోర్ట్, కానీ నేను ఫ్లైట్ ఎక్కలేదు ఇప్పుడు. నెక్స్ట్ కనిపిస్తుందా, ఇట్ సేస్ ఎస్ ఐ గాట్ ద జాబ్. ఎంత బాగుంటుంది కదా అసలు ఆ ఫీల్, మనకంటూ ఒక జాబ్ ఉంది, వీఆర్ ఎర్నింగ్, వీఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, మనం ఇంటికి డబ్బులు పంపిస్తున్నాం, ఈ ఫీలింగ్ అంతా చాలా బాగుంటుంది కదా. సో ఇది కూడా నేను పెట్టుకున్నాను, ఒక మంచి జాబ్ అంటే అందరూ షాక్ అయిపోవాలి, అంత మంచి జాబ్ తెచ్చుకోవాలి ఈ ఇయర్లో 2026లో. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ విజన్ బోర్డ్. నెక్స్ట్ పిఆర్స్. యాక్చువల్గా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ పిఆర్స్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్, ఫ్యాషన్ కొలాబరేషన్స్. ఇట్లా ఒక స్కిన్ కేర్ పిఆర్ కానీ ఫ్యాషన్ పిఆర్ కానీ వస్తే ఎంత బాగుంటుంది. నాకు నార్మల్గానే ఆర్డర్స్ పెట్టుకుని అది వచ్చేంత వరకు నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. ఇంకా పిఆర్స్ ఇవంతా అంటే ఇంక నేను చచ్చిపోతాను అట్లే. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఎ లాట్ ఆఫ్ పిఆర్స్. ఇఫ్ ఎనీ బ్రాండ్స్ ఆర్ ఎవరన్నా చూస్తున్నట్లయితే, ఏజెన్సీస్, సెండ్ మీ సమ్ పిఆర్స్, ఐ విల్ టేక్ ఇట్. నెక్స్ట్ కాన్సర్ట్. నాకు ఇప్పటికి 3-4 times ఛాన్స్ వచ్చింది ఒక కాన్సర్ట్కి వెళ్ళడానికి, బట్ వెళ్ళలేదు. ఎందుకు అంటే తెలియదు, వెళ్ళలేదు. బట్ ఈ ఇయర్ వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. మినిమం 2 concerts కన్నా వెళ్తాను. నెక్స్ట్ వన్, ఇట్లా చాలా క్యూట్, ఇది బొకే. ఒక్కసారి వచ్చింది నాకు బొకే, బట్ దట్ ఎవరికో వస్తే నేను దాన్ని తీసుకుని ఎంజాయ్ చేశాను. కానీ ఐ వాంట్ ఏ బొకే ఫర్ మై సెల్ఫ్.
యాక్చువల్గా ఇది నాకు నేనన్నా గిఫ్ట్ చేసుకోవచ్చు ఆర్ ఇంకెవరన్నా కూడా నాకు ఇవ్వచ్చు. సో ఐ హోప్ దిస్ హ్యాపెన్స్. ఇంత పెద్ద బొకే నా చేతిలో బాగుంటుంది. నెక్స్ట్ అండ్ మీకు కూడా చాలామంది అనుకుంటారు ఫ్లవర్స్ ఆర్ వేస్ట్ ఆఫ్ మనీ, ఈ బొకేస్ అంతా టైం వేస్ట్, ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ అని. కానీ యూ సీరియస్లీ డోంట్ నో, ఒక్కసారి మీరు ఒక బొకే మీకు మీరు కొనుక్కుంటే ఆ ఫీలే వేరుంటుంది. మీరు ఏమైనా తిన్నా కూడా రాదేమో అంత ఫీలింగ్. ఆ ఫ్లవర్స్ అంటే చాలా సెల్ఫ్ లవ్ అంటారు కదా, చాలా డిఫరెంట్ ఫీలింగ్. అది ట్రై చేయండి. నెక్స్ట్ ఐఫోన్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్తో నేను రికార్డ్ చేస్తున్నాను, బాగానే వస్తుంది, బాగుంటుంది క్లారిటీ. కానీ కొన్నిసార్లు అంత మంచిగా అనిపించదు. సో అలాంటప్పుడు అనిపిస్తుంది మన దగ్గర కూడా ఐఫోన్ ఉంటే బాగుంటుంది, మంచిగా వీడియోస్ తీయచ్చు, మంచిగా క్లారిటీ వస్తుంది, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో నేను వీడియో తీస్తున్నాను కదా, ఎప్పుడు కట్ అయిపోతుందో తెలియదు, సడన్గా కట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఐఫోన్ తీసుకొని మంచిగా రికార్డ్ చేయాలి, మంచిగా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఉంది. సో ఐఫోన్. నెక్స్ట్ పోలరైడ్స్. నాకు పిచ్చి గైస్ పోలరైడ్స్ అంటే చాలా పిచ్చి. ఇప్పుడు దాకా నేను తీసుకోలేదు ఎప్పుడు, కానీ చాలా పిచ్చి పోలరైడ్స్ అంటే. సో నేను ఇయర్ నేను చేసే ప్రతి మూమెంట్ని పోలరైడ్ ఫోటోగా చేసి దాచుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో దిస్ ఇస్ ఫర్ దాట్. నెక్స్ట్ బుక్స్. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ. నేను చాలామంది గిఫ్ట్ కూడా చేశాను, చాలా పని చేశాను కూడా, బట్ స్టిల్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బుక్స్. చాలా ఇష్టం బుక్స్, చాలా బుక్స్ కొనుక్కుంటాను, ఇంకా కొనుక్కోబోతాను కూడా. యాక్చువల్గా నేను ఇంగ్లీష్ బుక్స్ ఎక్కువ చదివాను. ఈ మధ్య 1-2 monthsగా తెలుగు బుక్ స్టార్ట్ చేశాను, తెలుగులో చదవడం, నావెల్స్, స్టోరీస్. సో యా, ఒక బుక్స్ కలెక్షన్ వీడియో చేద్దాం నెక్స్ట్ ఇయర్. మై బుక్ కలెక్షన్, మై రీడింగ్ జర్నీ అని ఒక వీడియో చేద్దాం, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫుడ్. నేను మామూలుగానే చాలా జంక్ ఫుడ్ తింటాను, అందుకే ఇలా ఇచ్చాను. సో నెక్స్ట్ ఇయర్ అన్నా హెల్దీ ఫుడ్ తిందాం అని ఫిక్స్ అయ్యాను. సో తింటాను కూడా. నెక్స్ట్ క్యాంప్ ఫైర్. ఇది ఆల్రెడీ ఒకసారి నేను చేశాను, 1-2 సార్లు చేశాను, కానీ ఇక్కడ మా ఇంట్లో చేసుకున్నాను. బట్ ఒక బీచ్ దగ్గర, ఒక ఫారెస్ట్ ఏరియాలో క్యాంప్ ఫైర్ ఫ్రెండ్స్తో ఎంత బాగుంటుంది కదా. సో ఐ హ్యావ్ ప్లాన్ దట్ ఆల్సో. నెక్స్ట్ వచ్చే 2 చాలా ఇంపార్టెంట్. 50K ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ 10K ఆన్ యూట్యూబ్. ఈ రెండు ఐఎమ్ లైక్, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ నాకు తెలియదు, కానీ ఈ 2 మాత్రం ఐఎమ్ మేనిఫెస్టింగ్ అలాట్. అసలు ఎట్లా అంటే ఇంకా చాలు, నాకు నెక్స్ట్ ఇయర్ ఈ 2 జరిగితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. యూట్యూబ్లో 10K, ఇన్స్టాగ్రామ్లో 50K. ఐ హోప్ దిస్ రియలీ హ్యాపెన్స్ గైస్. నిజంగా 50K అంటే అసలు నేను ఎప్పుడు కాంటెంట్ క్రియేషన్లోకి వస్తాననే అనుకోని నేను ఇన్స్టాగ్రామ్లో 50K, యూట్యూబ్లో 10K అంటే చాలా హ్యాపీ కదా. ఇఫ్ నా సబ్స్క్రైబర్స్ కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కొట్టేసి వీడియో చూడండి అంతే. సో దీస్ ఆర్ ఆల్ ద ఫొటోస్ అండ్ మై విజన్స్ ఫర్ 2026. ఇప్పుడు నేను ఇవన్నీ పేస్ట్ చేసేసి వస్తాను. పేస్ట్ చేయడం జస్ట్ ఫెవికాల్ ఏదన్నా వాడచ్చు. నేను ఇది ఉంది, నాకు ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను, ఫెవికాల్ లేదు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకునే ఓపిక లేదు. సో ఐఎమ్ యూజింగ్ దిస్. మీరు ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ కానీ టేప్ కూడా వాడచ్చు, డబుల్ సైడ్ టేప్ కూడా వాడచ్చు. సో ఐ గో అండ్ మేక్ దిస్ అండ్ కమ్. ఇట్స్ డన్ గైస్, ఇట్స్ డన్. జస్ట్ 50 రూపీస్లో మన మంచి ఏస్థెటిక్ విజన్ బోర్డ్ రెడీ అయిపోయింది. అండ్ అసలు ఇది చూస్తుంటేనే నాకు నెక్స్ట్ ఇయర్ ఎంత బాగుంటుందో అన్న వైబ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. యు సీ వాట్ హ్యాపెన్స్. సో ఇట్స్ రెడీ. సో యా, మనం అన్నీ పెట్టాము ఇందులో. కాంటెంట్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, జాబ్, స్టడీస్, కెరియర్, గ్రోత్, స్కిన్, హెల్త్ అన్నీ ఉన్నాయి ఇందులో, ఏది మిస్ చేయలేదు. సో ఈ విజన్ బోర్డ్తో నేను దీన్ని నా డెస్క్ దగ్గర పెట్టుకుంటాను నీట్గా. యాక్చువల్గా దీన్ని నేను లామినేట్ చేద్దాం అనుకుంటున్నా, చేద్దామా వద్దా కమెంట్స్లో చెప్పండి. సో యా, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను భద్రంగా పెట్టుకొని, ఇందులో ఇదే వీడియో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదే వీడియో ఇదే రోజు నెక్స్ట్ ఇయర్ చేద్దాం. మనం ఇందులో పెట్టిన వాటిలో ఎన్ని నిజమయ్యాయి, ఎన్ని
ట్రూగా జరిగాయి, ఎన్ని జరగలేదు అని మాట్లాడుకుందాం. సో యా, అయిపోయింది విజన్ బోర్డ్. అంతే, జస్ట్ కలర్ ప్రింట్స్, గమ్, ఒక A4 షీట్, సెట్, అంతే. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి నన్ను. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా, కమెంట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి, నేను చూస్తాను అండ్ ఐ ఆన్సర్ దెమ్. అండ్ ఇలా ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో కూడా సజెస్ట్ చేయండి, బికాజ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. అండ్ మీకేం కావాలో తెలిస్తే ఇంకా బాగా చేయొచ్చు కదా. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.